పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దళితులపై వివక్ష కొనసాగుతుందని అన్నారు జై భీమరావు భారత పార్టీ వ్యవస్థాపకులు జడశ్రవణ్. ఓ దళిత వ్యక్తి చనిపోతే కనీసం శవాన్ని కూడా తీసుకెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంపై జడశ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో ఒక షెడ్యూల్ కాస్ట్ కులానికి సంబంధించిన వ్యక్తి చనిపోతే ఆ చనిపోయినటువంటి వ్యక్తిని శవపేటికలో పెట్టుకొని బరియల్ చేయడానికి ప్రధాన రహదారి గుండా వెళ్తూ ఉంటే ఆ ప్రధాన రహదారి గుండా వెళ్తున్న సందర్భంలో ఒక పర్టికులర్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు ఈ కులం ఈ గొంతులో నుంచి ఈ మెయిన్ రోడ్లో నుంచి నడవటానికి వీల్లేదు, మీరు మీ శవపేటికని పొలాల గుండా తీసుకొని వెళ్ళాలి తప్ప మా ఇళ్ల ముందు నుంచి తీసుకొని వెళ్ళటానికి మీకు పరిమితి లేదు అని వాళ్ళని అడ్డగిచ్చి కొట్టి నేను అడుగుతున్నా, సమాజాన్ని కూడా నేను అడుగుతున్నా, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి రమారమి 80 సంవత్సరాలు కావస్తుందే, 80 సంవత్సరాల తర్వాత కూడా ఒక కులంలో ఒక మనిషి చనిపోతే ఆ మనిషి యొక్క శవాన్ని ప్రధాన రహదారి గుండా తీసుకువెళ్ళటానికి కూడా పర్మిట్ చేయని కొన్ని వందల మంది దాడి చేసి శవపేటికని 10 సార్లు కింద పడేశారండి. నేను మీకు వీడియో చూపిస్తా. శవపేటికని 10 సార్లు కింద పడేసినటువంటి వైనం నేను అడుగుతున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, నారా లోకేష్ గారిని, ఒక శవపేటికతోటి ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ప్రధాన రహదారి గుండా కూడా పోనివ్వకుండా చనిపోయిన వ్యక్తి యొక్క శవపేటికని 10 సార్లు కింద పడేసి దేక్కుంటూ ఆ శవపేటికను తీసుకొని ఖననం చేయడానికి వెళ్లాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీ కాన్స్టిట్యున్సీలో, మీ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీలో, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కాన్స్టిట్యున్సీలో, మీరు మీ యొక్క పార్టీకి ప్రధానమైనటువంటి పట్టు ఉన్నది అని భావించేటువంటి అత్యంత చైతన్యం కలిగినటువంటి ఈస్ట్ గోదావరి లాంటి ఉమ్మడి ఈస్ట్ గోదావరి లాంటి జిల్లాలో అండ్ అంత దురదృష్టకరమైంది అంటే ఆ జిల్లాకి పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.